తెలంగాణ దశాబ్ది ఉత్సవాల రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఆదిలాబాద్లో ఘనంగా జరిగాయి. స్థానికంగా ఉన్న కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో దశాబ్ది వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ప్రజాసేవ భవన్ ఆవరణలో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన శ్రేణులతో కంది శ్రీనివాసరెడ్డి తెలంగాణ తల్లి చిత్రపటంతో పాటు పలువురి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి అనంతరం మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ సాధించిన 10 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఆనాడు అమరుల త్యాగాలను విస్మరించిన నాటి ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పెద్దగా చేసిందేమీ లేదన్నారు. కానీ తమది ప్రజాప్రభుత్వమని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతూ అనేక పథకాలు ప్రవేశపెట్టి కేవలం 6 నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని పెంపొందించిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరింతగా ప్రజల కోసం పనిచేస్తూ ముందుకు వెళతామన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలను 10 సంవత్సరాలు అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడడం 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి ఒక శుభసూచకం. అటువంటి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనను నెలకొల్పడం, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనల, కేసీఆర్ పాలనల అన్ని రంగాలలో అణగదొక్కబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఒక గొప్పగా పరిపాలన సాగించడం, అనేక సబ్బండ వర్గాలు, సబ్బండ కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లను కూడా ఏర్పరచడం, 17 కార్పొరేషన్లను ఏర్పరిచి ఆ కులాలు వెనకబడినటువంటి కులాల యొక్క అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేయడం, తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా గర్వించే విధంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చడం, అలాగే అమరవీరుల స్తూపాన్ని తెలంగాణ అధికారిక రాజముద్రలో గుర్తుగా ఎంపిక చేయడం, ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి మేధావులు ఎవరెవరైతే కష్టపడ్డారో వారందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమంగా అభివృద్ధి చేసుకున్నటువంటి పథంలో నడపడం, ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా పెద్దలు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ పెద్దలు చాలామంది పెద్దలున్నారు, తుడుం రాములు గారు కానీ, గంగారెడ్డి గారు కానీ, రతన్ రెడ్డి గారు కానీ, రఫీ గారు కానీ, వీళ్ళందరూ అనేక ఇంకా పెద్దలందరూ కూడా పెద్ద నాయకులందరూ కూడా, కిషన్ గారు కానీ, గణపతి రెడ్డి గారు కానీ, వీళ్ళంతా కూడా మన భోజారెడ్డి గారు కానీ చాలామంది, ఇందులో గంగారెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం మన మహిళా సోదరులు కానీ, ఆశమ్మ గారు కానీ, మిగతా సోదరులందరూ కూడా సోదరిమణులు తెలంగాణ కోసం నిరంతరం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు కూడా జైళ్లకు, కేసులకు భయపడకుండా తమ జీవితాలను త్యాగం చేసినటువంటి వీరందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు కూడా మేము అమెరికా రోజుల్ని గుర్తు తెచ్చుకుంటా ఉన్నాం. ఆ రోజు
ఏ సందర్భంలో అయితే తెలంగాణ ఉద్యమం జరిగిందో దానికోసం మా స్నేహితులు అందరం కలిసి కూడా ఆ రోజు నేను శాండియాగో కాలిఫోర్నియాలో ఉన్నాము. ఇక్కడికి ఇంకా గుర్తుంది. ప్రతి వారంలో 2 రోజులు సమావేశమై తెలంగాణ ఉద్యమానికి ఎక్కడైనా ఆర్థిక వనరులు సమకూర్చేందుకు కూడా నేను సమకూర్చడం జరిగింది. చాలామందికి తెలియని విషయం. అలాగే ఎక్కడైనా కానీ మీడియా పరంగా వార్తల పరంగా తెలంగాణ ఉద్యమం సరైనటువంటి కవరేజ్ లేకపోతే డిజిటల్ మీడియాని ఉపయోగించి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలలో కూడా తెలంగాణ వార్తల్ని పతాక స్థాయిలో కవరేజ్ చేసే విధంగా ఆ రోజు మేము అమెరికాలో ఉన్నటువంటి స్నేహితులందరం కూడా కాలిఫోర్నియా శాండియాగోలో ఉన్నటువంటి స్నేహితులందరం కూడా మేము తెలంగాణ రాష్ట్రం సాధన కోసం కృషి చేయడం జరిగింది.